సో సాలిడ్ ఫుడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు పిల్లలకి? అంటే మన దాంట్లో అన్నప్రాసన ఏమో 6వ నెలలో చేస్తారు. అవును. కానీ యాక్చువల్గా అయితే సుమారుగా 6 నెలలు నిండే వరకు ఆ పేగు అనేది ఇంకా రెడీ ఉండదంటారు. ఓకే. ఓకే. ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే మనం ఇలా బిడ్డను కూర్చోపెట్టినప్పుడు కూర్చోగలగాలి ఇలాగా. ఓకే. కానీ ఈ రూలు నెలలు నిండాక పుట్టిన బిడ్డలకి, నెలల ముందు పుట్టిన బిడ్డలు కూర్చోలేకపోయినా మనం ఒక లొళ్ళో కూర్చోపెట్టుకుని వాళ్ళని ముందు నుంచి ఇంకొకళ్ళు తినిపించాలి. అంతేకాని ఇలా పడుకోబెట్టి మట్టుకు తినిపించకూడదు. ఓకే. ఆఫ్టర్ 6 months. ఆఫ్టర్ 6 months. ఓకే. తర్వాత ఆ ముందు ఏమవుద్ది, మీరు ఫుడ్ పెట్టిన వాళ్ళు ఇలా అంటారు, అది వెళ్ళిపోవాలన్నమాట. అలా అనే తత్వం. నోట్లోకి వాళ్ళు ఇలా ఫుడ్ తీసుకుని అలా ఫుడ్ని లోపలికి తీసుకెళ్ళగలగాలి. ఓకే. సో అదంతా ఒక 6 నెలల వయసులోనే ఆ మెచ్యూరిటీ వస్తుంది అని. అందుకని మనం 6 నెలలు నిండాకనే సాలిడ్స్ మొదలు పెట్టమని చెప్తాము. ఓకే. లిక్విడ్స్ తీసుకోవచ్చా 6 months ముందు? పాలు కాకుండా, మదర్ మిల్క్ కాకుండా వేరే, నాట్ ఈవెన్ వాటర్? నాట్ ఈవెన్ వాటర్ కూడా. సో ఏమవుతుంది వాటర్ సడన్గా ఇప్పుడు స్నానం చేస్తుంటే లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇలా పోసేసి వాళ్ళు ముక్కులో చెవుల్లో నోట్లో వెళ్ళి ఒక్కోసారి విండ్ పైప్కి అడ్డం పడిపోయి ఇలా పోయొద్దు. జెంటిల్గా చక్కగా స్నానం చేయించుకోండి, ప్రమాదంగా చేయించొద్దు. అండ్ వాటర్ మీరు కంటిన్యూగా తాపితే ఏంటంటే పాలు తాగటం తగ్గిస్తారు. సో బలం తగ్గుద్ది. రెండోది ఏంటంటే సోడియం లెవెల్ తగ్గొచ్చు బాడీలో. అది కూడా కిడ్నీ అడ్జస్ట్ చేసే అంత మెచ్యూరిటీ ఉండదు మనకంటే, కొంచెం కిడ్నీ అడ్జస్ట్ చేస్తుంది, అప్పుడు వాళ్ళకి అంత ఇది ఉండదు. అందుకే వద్దంటాం. ఈవెన్ సాలిడ్స్ మొదలు పెట్టాక కూడా నీళ్ళు ఇమ్మని చెప్పము. అవి ఇచ్చినాక ఒక ముద్ద అదే ఆ రోజు ఇప్పుడు నేను అన్నం ఇంత పెట్టినాక చివరిలో ఒక 2-3 స్పూన్లు వాటర్ ఇవ్వండి, నోరు క్లీన్ అయిపోద్దని చెప్తాము. సాలిడ్స్ పెరిగే కొద్దీ, ఘన పదార్థాలు పెరిగే కొద్దీ అప్పుడు నెమ్మదిగా దానికి తగినట్టు నీరు పెంచుకుంటాం. అండ్ జ్యూస్లు, సూపులు ఇలాంటివి మొదటి బర్త్డే వరకు ఇవ్వద్దు అంటాం. ఎందుకంటే మళ్ళీ క్యాలరీస్ తగ్గిపోతాయి మనకి. అది సో ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ ప్రకారంగా వెళ్తే బాగుంటుంది. మొన్న ఎప్పుడు ఇలాంటి పోస్ట్ వస్తే ఎవరో ఇన్స్టాలో నన్ను అడిగారు, 1 yearకి ఏమైపోద్ది మీరు పెద్దానికి 1 year అంటారని. అంటే 1 year అంటే ఇప్పుడు సుమారుగా స్లోగా కిడ్నీ మెచ్యూర్ అవుతుంది, నెమ్మదిగా పేగు మెచ్యూర్ అవుతుంది. అందుకని ఏదో ఒక కట్ ఆఫ్ ఉండాలి కదా. సో స్టడీస్లో ఏం చూస్తారు, ఇప్పుడు స్టడీస్లో 8-9 నెలల వరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆ తర్వాత బాగానే ఉంది అనిపించింది, సుమారుగా అటు ఇటుగా సంవత్సరం వయసుకి బాగా సెట్ అయ్యారు అని తేలింది అనుకో, సో కట్ ఆఫ్ 1 year అని పెడతాము. అదేదో మ్యాజిక్ నెంబర్ కాదు, 1 day ఇటు 1 day అటు అయితే ఏం పర్వాలేదు. నేను చాలామందికి విన్నాను ఇదే కేసెస్లో, లైక్ ఓన్లీ తల్లిపాలే ఏం సరిపోతాయి బేబీకి, అన్నీ ఇవ్వండి పెట్టండి అనేసి బిఫోర్ 6 months అంటారు చాలామంది. సో ఇలా నేను చాలా కేసెస్లో విన్నాను, బలం వస్తుంది అని అంటారు. లైక్ పాతకాలంలో నుంచి వాళ్ళు ఉన్నవాళ్ళు, అది వాళ్ళ అపోహ అంతే. ప్రకృతి మనల్ని అలా తయారు చేసిందంటే తల్లిపాలు సరిపోయేట్టే తయారు చేసింది. ఓకే, తల్లిపాలు సరిపోతాయి. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళకూడదు. ఓకే, మన శరీరం ఏంటి, ఇప్పుడు ఒక ఏజ్ నుంచే వాళ్ళ బిడ్డ ఆ పేగు రెడీ అవుతాయి. పుట్టగానే నడిచేస్తాడా బిడ్డ, పుట్టగానే పరిగెడతాడా, లేదు కదా. ముందేమవుతుంది, మెడ నిలబడుతుంది, తర్వాత ఏమవుతుంది, వెన్నుపూస నిలబడుతుంది, అవునా. తర్వాత ఏం చేస్తాడు, పాకుతాడు, తర్వాత నుంచుంటాడు, నడుస్తాడు. నువ్వు పేగు కూడా అలాగే ఫస్ట్ పాలనే తట్టుకోగలదు, నెమ్మదిగా కొంచెం ఒక్కొక్క ఆహారాన్ని తట్టుకుంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు ముందే లోడ్ చేసేస్తానంటే బిడ్డని ఇబ్బంది పెట్టినట్టే. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఫస్ట్ నుంచే వాళ్ళ అబ్బాయి 1, 2, 3 చెప్పేయాలి, ABCDలు చెప్పేయాలి, 2 ఏళ్ళ వయసు వచ్చేసరికి 10th class పాస్ అయిపోవాలన్నట్టు ఉంటున్నారు.
ఏం సాధిస్తున్నారు మీరు అలా చేయటం వల్ల? పిల్లల మీద అలా ప్రెషర్ పెట్టడం వల్ల. వాళ్ళని హ్యాపీగా పెరగనివ్వండి. నార్మల్గా జనంతో మాట్లాడే అలవాటు చేయండి. జనం చుట్టూ ఉంచండి. ప్రకృతికి దగ్గరగా ఉంచండి. సెల్ ఫోన్స్కి స్క్రీన్కి దూరంగా ఉంచండి దయచేసి పిల్లల్ని. వాళ్ళ మీద మీరు చెయ్యాలి, చేయలేకపోయినవి అన్నీ వాళ్ళు చెయ్యాలి అని వాళ్ళ మీద రుద్దొద్దు. వాళ్ళని వాళ్ళగా పెరగనివ్వండి ప్లీజ్.